తులసి న్యూస్కు స్వాగతం. ఘనంగా ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా కందుకూరు పట్టణంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, శాసనమండలి విప్ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి శ్రీ వెంగమాంబ ఫంక్షన్ హాల్ వరకు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ధన్యాసి మాలకొండయ్య హాస్పిటల్ వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహనీయుని వర్ధంతి కార్యక్రమంలో శాసనసభ్యునిగా పాల్గొనటం తమ అదృష్టమని తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్ పార్టీని, రాష్ట్రాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారని వివరించారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదని ఒక ప్రభంజనమని, అటు సినిమా రంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ ఆయన నంబర్ 1గా నిలిచారన్నారు. సినిమా రంగంలో అన్ని రకాల పాత్రలు పోషించి చిరస్థాయిగా నిలిచారని, రాజకీయ రంగంలో పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. పేదలకు 2 రూపాయలకి కిలో బియ్యం, స్త్రీలకు సమాన ఆస్తి హక్కు, ఇలాంటి ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయంగా చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కొనియాడారు. ఈ సందర్భంగా శాసనమండలి విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయుడిగా నిలిచిపోయే నాయకుడు నందమూరి తారక రామారావు అని తెలిపారు. ఢిల్లీని గజగజలాడించడమే కాకుండా తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు అని, సంక్షేమానికి సరికొత్త అర్థాన్ని తీసుకొచ్చారని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారని, ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులు అని చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని, అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. అనంతరం డాక్టర్ దివి శివరాం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచిన మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు అని తెలిపారు. ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునేలా పాలన అందించి పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఆనాటి భూస్వామ్య వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని, సామాన్యుడు రాజకీయాలకు వచ్చాడు అంటే అది ఎన్టీఆర్ గారి చలవే అన్నారు. పేదల సంక్షేమం తమ ధ్యేయంగా అప్పట్లో పేదలకు కిలో 2 రూపాయలకు బియ్యం పథకం మరియు అనేక సంక్షేమ పథకాల కార్యక్రమాలను ప్రవేశపెట్టి పేదల ముఖంలో చిరునవ్వు చూడటం జరిగిందని డాక్టర్ దివి శివరాం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కందుకూరు నియోజకవర్గంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో 260 మంది రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదార లక్ష్మీ నరసింహ, ఉలోపడు మండల పార్టీ అధ్యక్షులు రాచగల్లు సుబ్బారావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నె రోసయ్య, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు మరియు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇతర పెద్దలందరూ కూడా మండల అధ్యక్షులు, ఇతర వివిధ హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, సోదరి మండలి, తెలుగుదేశం అర్థంలో 29 ఏళ్ళు అయింది. ఆ రోజు ఇప్పుడు కూడా కళ్ళు కట్టేట్టుగానే ఉంటుంది. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మేము విజయవాడలో కవిటూరులో ఉన్నాం. వెంటనే మమ్మల్ని అక్కడికి హైదరాబాద్కి వచ్చేయాలని మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. నేను అందులో సర్వీస్ చేయడానికి అంటారు. మరి దీనికి ముందు మనం 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, నేను పర్సనల్గా నా అదృష్టం చిన్నప్పటి నుంచి అభిమానుడిగా భావించిన ఎన్టీ రామారావు గారుతో పాటు సంవత్సరం ఎమ్మెల్యేగా, సంవత్సరం
ఉండే అదృష్టం నాకు కలిగింది. కొత్తగా చాలా తక్కువగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళ పొత్తులతో స్నేహితం ఏదేమైనా ఆయన మంచి చెయ్యి ఎమ్మెల్యే రాష్ట్రంలో 1982లో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. 83లో ఆయన అధికారంలో రావడం అలాగే అందరూ ఎంకరేజ్ చేశారు. ఇదే పేరు తెలుగుదేశం పార్టీ అని. అట్లాగే ఒక సినిమా యాక్టర్ ఏంటి రాజకీయాలు అది ఆయన పెట్టిన ముహూర్తంలో ఆయన మంచితనం, ఆయన మంచి హృదయం అలా ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ అదే సౌహాయమానంగా కంటిన్యూ అవుతున్న విషయం మనం ఎంతో మంది నాయకులు తయారు చేయడం జరిగింది తెలుగుదేశం. ఇవాళ ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారు కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించి చేయడం జరిగిన విషయం మనందరూ కూడా తెలుసు. ఎన్టీ రామారావు గారి వల్ల అంతకుముందు మనందరం మద్రాసు వెళ్ళేవాళ్ళం. ఎక్కడ పోయినా ఆఫ్రికా పోయినా ఇతర దేశాలకు పోయినా ఆయన వల్ల మన తెలుగుదేవానికి ఒక గుర్తింపు, ఆత్మగౌరవం వచ్చింది. అదే పద్ధతిలో ఆయన అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకుపోయిన మన ముఖ్యమంత్రి వారు మా సోదరుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రుల యొక్క విశ్వాసం పెంచారు. ఆంధ్రులు అంటే వాళ్ళు ఏమైనా చేయగలరు, వాళ్ళు తలుసుకుంటే ఎలాంటి ఉన్నత శిఖరాలకైనా అధిరోహించగలరనే శక్తి ఇవ్వడం జరిగింది. ఆయన పేరు మీద ప్రతి ఊర్లో కూడా నేను పదే చెప్పుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు వలేగారు, నాకు సంవత్సరాలు మామూలు రైతులు ఎక్కువ మంది మిడిల్ క్లాస్ రైతులు 50,000 రూపాయలు లేకపోతే మహా అయితే 1,00,000 రూపాయలు సంవత్సరాలు కష్టం. సరైన వర్షాలు ఉంటే పంటలు రావట్లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ మా ఊళ్ళో 25-30 మంది బయట ఇతర దేశాల్లో మాకు ఇంకా కొంతమంది ఇతర క్యాపిటల్స్లో పనిచేస్తూ వాళ్ళు నెలకి 1,00,000, ఎక్కడ సంవత్సరాలు 70,000, ఎక్కడ నెల 1,00,000 రూపాయలు. ఇవాళ ఆ గ్రామం కొంచెం సుభిక్షంగా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ పెట్టిన విషయం. ఎన్టీ రామారావు గారు అంకురార్పణ చేసిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచి మనందరికి ఇచ్చిన విషయం. మరి ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం పార్టీ మనలో మనకి ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా, మనలో మనకి ఎన్నిలో కూడా పార్టీ వరకు మాత్రం నాకు రెండో ఒపీనియన్ రాకూడదు వద్దు. నేను అందరూ నాయకులందరూ కూడా కోరేది ఒకటే, మన పార్టీకి మనకి చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు, కానీ పార్టీకి మాత్రం ఎన్ని పరిస్థితులు చెడ్డ పేరు రాకుండా మనందరం కలిసి చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఆ ఎన్టీ రామారావు గారి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా సదా చిరస్మరణీయంగా మాకు ఉంటాయనే విషయం చెప్పుకుంటూ అంతకన్నా ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు. చాలా మంది మాట్లాడుతున్నట్టుంది. కాబట్టి నేను ఒకటే మీ అందరూ తెలియజేసుకుంటున్నాను, మా ప్రాణం ఉన్నంత వరకు నేనైతే నేను పర్సనల్గా చెప్తున్నా, నేను తెలుగుదేశం వాడిని, చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడిని. తెలుగుదేశం కోసం ఏదైనా ఎంత దూరమైనా ఎంత తక్కువైనా కూడా పోవడానికి మేము స్వశక్తుల్లో ఉన్నామని తెలియజేస్తుంటూ మనందరం కూడా ఏదో ఒక మనం చేస్తున్న ఘనకార్యం కాదు, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ముఖ్యంగా ఇవాళ ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తున్నా రావాలి పోటీ కానీ ఒక పక్క బీపీసీ కానీ ఇతర ఇంకా ఎన్నో కార్యక్రమాలు మా మంచి హస్తం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే బాబు గారు అన్నగారి
కాన్స్టిట్యూన్సీకి ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని దానికి నేను ఇందాక ఎవరు చెప్పాను ఏంటి హాస్పిటల్ తెచ్చాను వాళ్ళకి తెచ్చాను మనం అంతా కరెంటు తీగలు మాత్రమే కరెంటు పంపిణీ చేసే చంద్రబాబు నాయుడు మన పని ఎంతవరకంటే ఆయన బతులాడుకోవడం లేదా ఆయన మీద అనగడమో ఆయన కోపడమో ఆయన మీద మాకు మీరు చేయాలి ఎందుకు చేయలేని నేను ఆ రోజు హాస్పిటల్ అయినప్పుడు నేను ఉండే అసలు ఎందుకు చేయమని అడిగాను అప్పటికే అయిపోయింది ఇవ్వాల్సిన కోట అయిపోయింది కన్నీలో ఎన్నో హాస్పిటల్ ఇచ్చామంటే మాకు కూడా చేయాల్సిందని అర్థమే చేసుకుంటే కలుగులో కింద పంపించాను నాకు చాలా ఆ శిఖరం మీద ఒంటరిగా ఉన్నాను భయం వేసుకుంటాను ఇవాళ ఆ భయం పోయింది రెండో ఎమ్మెల్యేగా ఇంట్లో నాశనం రావడం జరిగింది ఇదే పరిస్థితి రాబోయే 50 ఏళ్ళు కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే కార్యక్రమాన్ని చేసినటువంటి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు గోపాల్ మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు గారికి, అలాగే గోపాల్ గోపాల్ గారికి, గుంటూరు మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు నాగరాజు గారికి, అలాగే గోపాల్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు మన నాని రోసయ్య గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, రాష్ట్ర స్థాయి నాయకులకు, అలాగే జిల్లా స్థాయి నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, సోదరి సోదరులకు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ. ఆ పార్టీలో మనందరం సభ్యులుగా ఉండడం నేనైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అటువంటి మహానుభావుడు మనందరికీ కూడా తెలుసు. పాత రోజుల్లో పటేల్ పట్వారి ఊరికి ఒక మున్సూబు కరణ ఉండేవాడు. రాజకీయం అంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకునే పరిస్థితి ఉండేది. ఆ తర్వాత వచ్చిన సమూల మార్పులకి ఆకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఆయన ఈ తెలుగు ప్రజలు జీవితాంతం నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ తెలుగు ప్రజలు బతికున్నంత వరకు మరోలేని మొగటోలేని మహారాజు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఆర్టీసీ బస్సులు కానీ, ఆర్టీసీ డిపోలు కానీ, మండల ఆఫీసులు కానీ, అలాగే మహిళలకి సమాన వాటా కానీ ఆస్తులు, అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేక పెనుమార్పులు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆ బాటలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, ఫస్ట్ ఈ రాష్ట్ర ప్రజల్ని సేవ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. మీరు అందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం లాగా దౌర్జన్యాలు, పోలీస్ కేసులు, హరాస్మెంట్ చేస్తే మనం కూడా వాళ్ళలాగే భావిస్తామని చెప్పి మనందరం కూడా అందరికీ మీలాగే నాకు కూడా చాలా కోపం ఉంది. మన నాయకుల్ని, కార్యకర్తల్ని గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రతి గ్రామ రాజకీయం కూడా ఈ 3 సంవత్సరాలు నేను చూస్తా ఉన్నా. మీరందరూ కూడా సమయం పాటించాలి. మన ఈ రాష్ట్ర అభివృద్ధి, మన నియోజకవర్గ అభివృద్ధిలో ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామని చెప్పి దీనికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో రాజధాని కానీ, పోలవరం కానీ, నిన్ననే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వం దాన్ని కూడా అమ్మేయాలని చూసింది. నిన్ననే కేంద్ర ప్రభుత్వం దానికి కూడా 11,000 కోట్ల రూపాయలు నిధులు పెట్టి విజయనగరం స్టీల్ ప్లాంట్ ని మళ్ళా అదే ప్రాంతంలో కంటిన్యూషన్ చేయాలని చెప్పి ఆ విధంగా కష్టపడతా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజల కోసం 7-10 వయసులో మన ప్రాంతం కూడా జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నిన్న వైజాగ్ మీటింగ్ లో కూడా చెప్పిన ఒక రిమోట్ ఏరియాలో BPCL 1,00,000 కోట్లు పెట్టుబడి తీసుకొస్తున్నాం సార్ అని చెప్పి నిన్న వైజాగ్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటున్నామంటే మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. ఆ రోజు 2014-19 టైంలో కూడా ఆ రోజు APP పేపర్ పర్సన్ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బాగు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు
ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన దుర్మార్గ ప్రభుత్వం ఆ పేపర్ పరిశ్రమలు వచ్చి ఉండే ఈ రోజు మన గ్రామాల్లో 10,000 రైతులు దగ్గరనే పరిస్థితి ఉండేది. దాన్ని తరివేశారు. దానిలో భాగంగా నాయకుడు లోకేష్ బాబు గారు ఈ ప్రాంతాన్ని బాగు చేయాలి, ఈ ప్రాంతంలో యువత చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని చెప్పి యువకాలం పాదయాత్రలో ఓటవరపాలెం మండల మీటింగ్ లో ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మన ప్రాంతానికి రాబోయే రోజుల్లో 3 పూలు 6 కాయలుగా ఈ నియోజకవర్గం వెలుగుతుందని చెప్పి దానికి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గం ప్రగతి బాటలో మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి పెద్దల సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గంలో మీరందరూ కూడా నన్ను గత 3 సంవత్సరాలు నా కష్టం కానీ మీ అందరితో మీ బాధలు పుచ్చుకొని నన్ను ఎవరికి ఇవ్వమని మెజార్టీ ఇచ్చి నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించారు. తప్పకుండా మీకు ఎక్కడ కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నష్టం జరిగితే అది ఇంటూరు నాగేశ్వరరావు జరిగే విధంగా భావించి మీ కష్టాల్లో కూడా నేను భాగస్వామ్యం అవుతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ తప్పనిసరిగా మొన్ననే 15 కోట్ల రూపాయలు సిసి రోడ్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా 8 కోట్లు బీటీ రోడ్లు, ఏదైతే గ్రామానికి కనెక్టివిటీ లేని ఏరియాలో బీటీ రోడ్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మన మున్సిపల్ మంత్రివర్యులు కూడా నోడాఫండ్స్ కూడా మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని పోతారని మీరు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పి మీరు మనం వాళ్ళలాగా చేస్తే మనం కూడా ఇందాక సోదరు నాగరాజు చెప్పాడు, వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టబట్టే వాళ్ళు 11 సీట్లు పరిమితమయ్యారు. ఆ విధంగా కాకూడదు. మనం మళ్ళా 2029లో గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలి. అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారిని మనోళ్ళు కోరుకున్న పెద్ద శివరామారు కోరుకున్నట్టుగా లోకేష్ బాబు గారిని కూడా ముఖ్యమంత్రిగా చూసుకునే వారికి తెలుగుదేశం పార్టీకి మన అందరం కూడా క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ముందుకు పోవాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే ఈ రోజు బ్లడ్ బ్యాంక్ పిలుపునివ్వగానే భారీ ఎత్తున వచ్చినటువంటి బ్లడ్ బ్యాంక్ లో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో కందుకూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అలాగే నందమూరి తారక రామారావు గారి అభిమానుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వర్ధంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వర గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ పి. శివరామ్ గారికి, ఇతర వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులకి, నియోజకవర్గ మరియు జిల్లా రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్న నాయకులందరికీ, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 100 సంవత్సరాల చరిత్ర మన నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాలు ఏ విధంగా జరిగాయో మనం అందరం చూసాం. అంటే ఒక వ్యక్తి పుట్టి 100 సంవత్సరాలైనా కూడా ఆ వ్యక్తి గురించి దేశ విదేశాల్లో మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉందంటే ఆ వ్యక్తి జీవించిన విధానం, మహోన్నతమైన వ్యక్తిత్వం, వారు సాధించిన విజయాలు, వారు ప్రజలకు చేసిన సేవలే గుర్తింపు తీసుకొస్తాయి అనేది అటువంటి మహనీయుని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం, స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఏ విధంగా ఢిల్లీ నడి వీధుల్లో నిలబెట్టే విధంగా ప్రవర్తించాలో మనం అందరం చూసాం. ఆనాడు తెలుగు జాతి ఆత్మ గౌరవం మీద పెట్టిన పార్టీయే కాబట్టి ఈరోజు 42 సంవత్సరాల దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు మన్నెకు ఉండి అధికారంలోకి వచ్చిందంటే కూడా మళ్ళీ కూడా కారణం ఆనాడు ఆయన పెట్టిన స్ఫూర్తి అనేది తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం,
అట్లాగే ఆ రోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటటువంటి ఒక మహోన్నతమైన మాటతోటి ఈ సమాజమే ఒక దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఆ ప్రజలకి సేవ చేయాల్సిన అవసరం ఉంది. మానవ సేవే మాధవ సేవ లాంటి స్ఫూర్తితోటి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పట్టెడు అన్నం తెల్లని పేదల కోసం 2 రూపాయల కిలో బియ్యం తెచ్చిన, గుడిసెల్లో ఉండి వర్షం వస్తే తడిచిపోతూ ఇబ్బందులు పడుతున్న పేదవాడికి పక్కా గృహాలు గుర్తించిన, మనకి ఏదైతే జనతా వస్త్రాలు తీసుకొచ్చి పేదవాళ్ళ విద్యార్థులందరూ కూడా వస్త్రాలు ఇచ్చిన, ఇట్లా ప్రతి ఒక్కటి పేదవారి ఇబ్బంది ఏంటి, పేదవారి కావాల్సిన అవసరం ఏంటి అని బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అప్పుడు దాకా ఎటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు? నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన వెంటనే చదువుకున్న టీచర్ అయితే చాలు, డాక్టర్ అయితే చాలు, లాయర్ అయితే చాలు, విద్యావంతులు అయితే చాలు, బీసీల నుంచి ఎస్సీల నుంచి విద్యావంతుల్ని ఎటువంటి రాజకీయ అనుభవం కానీ బ్యాక్గ్రౌండ్ కానీ లేని వ్యక్తులను తీసుకొచ్చి నుంచోబెట్టి రాజకీయాల్లోకి బడుగు బలహీన వర్గాలని పెద్దపీట వేసి ముందుకు నడిపించి సామాజిక న్యాయాన్ని ఆనాడే పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లోనే నిరూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇటువంటి స్ఫూర్తిని కొనసాగిస్తూ మన నాయకుడు ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా గుర్తింపు పొందినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పార్టీని ఎన్ని సంక్షోభాలు వచ్చినా తట్టుకొని నిలబెట్టి 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా సరే నిలబడి పోరాడి రాష్ట్ర విభజన చెందినా సరే మళ్ళీ లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని ప్రారంభించుకొని కూడా ముఖ్యమంత్రిగా సవాళ్ళను స్వీకరించి మళ్ళీ అమరావతి నగరం అయితేనేమి, పోలవరం అయితేనేమి వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ స్ఫూర్తిదాయకమైన పరిపాలన అందించారు. అనుకోకుండా మధ్యలో ఒక చిన్న ఇబ్బంది జరిగి ప్రభుత్వం మారటం 19 నుంచి 24 మధ్య 2019 నుంచి 24 మధ్య ఈ రాష్ట్రంలో అసలు గతంలో ఎప్పుడూ చూడనటువంటి దారుణాలు మనం అందరం చూసాం. ఆఖరికి మన అధినేత మీద ఎవరూ చేయనటువంటి ఒక వికట ప్రయోగం, ఆయన కూడా ఒక తప్పుడు కేసులో నిర్మించి 56 రోజులు జైల్లో పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కూడా మనం చూసాం. అయినా కూడా వాటన్నిటిని తట్టుకొని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావచ్చు, నాయకులు కావచ్చు, పడ్డ ఇబ్బందులను కూడా ఎదుర్కొని ఈ రాక్షస పాలనకి స్వస్తి పలకాలని చెప్పేసి మనం ఏ విధంగా అందరూ పనిచేశారో ప్రజలు కూడా మనతోటి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుండాలంటే ప్రభుత్వంలోకి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్న ప్రభుత్వమే రావాలని అందరూ ఆలోచించారు, కష్టపడ్డారు. ప్రతి ఒక్క వర్గాలకి న్యాయం చేయగలిగిన ఈ ప్రభుత్వమే అని చెప్పేసి నమ్మారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడై నిలిచి ఆయనకి ఒక తమ్ముళ్లాగా, రాముడి వెంట లక్ష్మణులాగా నిలిచి ఈ రాక్షస పాలన స్వస్తి పలకడానికి కూడా ఆయన కూడా కృషి చేశారు. ఇట్లా మొత్తం అందరం కలిసి ఈరోజు 93% ఓట్ షేర్ తోటి ఆల్మోస్ట్ స్వీప్ 164 సీట్లు అంటే ఒక చరిత్రది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి విజయం అనేది సాధించలేదు. అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. ఆ స్ఫూర్తికి యువతని ముందుకు నడిపించడానికి యువగలం పాదయాత్ర పేరుతోటి మన యువ నాయకుడు 3000 కిలోమీటర్లు అలుపెరగకుండా తిరిగి సమస్యను తెలుసుకొని ఎక్కడికక్కడికి ప్రజలని, యువతల్ని, మహిళల్ని అందరినీ కూడా ఒక చైతన్యపరిచి ఈ విజయంలో కీలక పాత్ర వహించిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా మనం సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అయితే ప్రభుత్వం అంతా వచ్చింది, ఇప్పుడు ప్రమాణాలు 7 నెలలు అవుతుంది. అందరం యాస్పిరేషన్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఒక్కసారిగా ఈ కష్టాల నుంచి బయట పెట్టాలంటే మనం రకరకాల కోరికలంటే పక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అంశాల మీద కానీ వీటన్నిటి మీద కూడా కొన్ని నిర్ణయాలు జరగట్లేదు అనేటటువంటి ఒక చిన్న అసంతృప్తి మన